వెల్కమ్ బ్యాక్ టు ఇష్మాత్ సింధు నాని బ్లాగ్స్. ఈరోజు ఏంటంటే టేస్టీ ఇడ్లీ పిండి బోండాస్. అంటే ఎప్పుడు ఆ పిండే కదా, దోస పిండితోనే చేసుకుంటారు. ఒకసారి ఇడ్లీ పిండితో చేసి చూసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం ఇడ్లీ పిండి, దాంట్లోకి కరివేపాకు, మిర్చి అండ్ ఆనియన్స్, ఇవన్నీ టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తాయి. అండ్ దీంట్లోకి మైదా పిండి వాడకుండా పిల్లలకి హెల్తీగా ఉండేదానికి గోధుమ పిండి కొంచెం ఎక్కువ కాదు, కొంచెం యాడ్ చేస్తే బోండాలు ఎగుటు పుట్టకుండా బాగుంటాయి అన్నమాట. అండ్ మీరు కూడా టేస్ట్ చేయండి. ఇది నేను మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మా వదిన నాకు నేర్పించారు. సో మీకు కూడా యూజ్ అవుతుంది, పిల్లలకి పెడతారు కదా అని చెప్పి నేను పెట్టాను. అండ్ ఇంకొక పార్ట్ 2 వస్తుంది, వెయిట్ చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.